ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఎందుకు నాకు ఇలా జరిగింది అని బాధపడుతుంటాం. కానీ బైబిల్ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం ఇలా చెబుతోంది, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. మనము ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపోతున్నప్పుడు ఏమీ తీసుకెళ్లలేం. మనకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుని కృపే. మన చేతుల్లో ఉన్న ప్రతి మంచి విషయం ఆయన ఇచ్చిన వరమే. అందుకే సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం నిజమైన విశ్వాసం. ఏది వచ్చినా ఏది పోయినా మన దేవుడు మారడు. ఈ రోజు మీ జీవితంలో ఏదైనా కోల్పోయి బాధపడుతున్నారా? ఒక్కసారి హృదయంతో చెప్పండి, ప్రభువా నీవు ఇచ్చావు, నీ చిత్త ప్రకారం తీసుకున్నావు, అయినా నీ నామమే స్తుతింపబడుగాక. దేవునిపై నమ్మకం ఉంచండి, ఆయన సమయం ఎప్పుడు శ్రేష్టమైనదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.